టీఆర్ఎస్ పార్టీలో ఆమె పెద్దగా ఏమీ లేదు, ఆమె గురించి ఆలోచించడం లేదన్నందుకే జగదీష్ రెడ్డి గారిని లిల్లు పుట్టన్నారు. ఆమె టీఆర్ఎస్ పార్టీ అనేది ఈ ప్రస్థానంలో ప్రవీణ్ కుమార్ ఇంత స్థాయికి రావడానికి ప్రేరణ ఇచ్చింది ఎవరు? కానీ తన పార్టీలో తన కూతురునే సమాలించుకోలేకపోతున్నారు. ఇంకా భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి అసలు పునాదులు ఉండే పరిస్థితి లేదు. అక్కడ ఉన్న పార్టీల నాయకులు ఇప్పుడైనా మేల్కొనండి అని అంటేనే నేను మేల్కొని బయటికి వెళ్ళిపోయానని గువ్వల బాలరాజు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది బీఆర్ఎస్లో విలీనం కాబోతున్నది అని. అలాంటి పరిస్థితిలో రాజకీయ అనుభవం ఇదంతా కనీసం కూతురునే సమాలించలేని కేసీఆర్ రేపు మీలాంటి నాయకులను ఎలా సమాలిస్తారు? మనం అందరం స్వతంత్రులమండి. ఇది అడల్ట్స్ రాజకీయంలో 21 సంవత్సరాల తర్వాతనే రాజకీయాల్లోకి వస్తారు. 25 సంవత్సరాల తర్వాత వస్తారు. కొంతమంది 40 సంవత్సరాలు, అలాంటి వాళ్ళైతే 50 సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి వచ్చిండ్రు. రాజకీయాలు ఇట్లాంటివి ఎన్నో చూసుంటారు. నిజంగా కవిత గారి అంశం ఇవాళ బీఆర్ఎస్ పార్టీని పెద్దగా వేధిస్తుందని అనుకోవట్లేదు. నేను నిన్న కూడా ఒక పత్రికకి ఇంటర్వ్యూలో చెప్పిన, ఎవరు కూడా ఈ విషయం గురించి ఎక్కడ మాట్లాడరు. రెండోది, దీని మీద ఎక్కడ చర్చ జరగడం లేదు. పార్టీ ముందర ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. ఆ సవాళ్ళ ముందర ఈ సమస్య కేవలం ఒక నాయిస్ మాత్రమే. నాయిస్ అంటే మీకు అర్థం, ఒక శబ్దం మాత్రం. ఎగ్జాక్ట్లీ అంతే తప్ప దీనివల్ల పార్టీకి ఏదో జరుగుతుందని అనుకోవడం అనేది మేమైతే అనుకోవడం లేదు. పార్టీలో ఎవరు కూడా అనుకోవడం లేదు. పార్టీ ప్రజల గుండెల్లో ఉంది. కేసీఆర్ గారిని ప్రజలు మిస్ అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీని మిస్ అవుతున్నారు. ఆ 10 సంవత్సరాల పాలన చాలా గొప్పగా ఉండింది. అది ఉంటే కంటిన్యూ అయితే బాగుంటుండే. ఆ విధంగా ప్రజలు, మనం ఇన్ఫార్మల్గా మాట్లాడుతున్నప్పుడు 100 రూపాయల కోసమో లేకపోతే రేవంత్ రెడ్డి ఇచ్చిన ఈ 6 హామీలకు గ్యారంటీల మత్తు మందులో కూరుకొని పోయి ఒక మంచి నాయకుని కోల్పోయినన్న భావన తెలంగాణలో ప్రతి చోట కూడా వినిపిస్తూ ఉంది. ఆ క్రమంలో కవిత గారు చేస్తున్న, కవిత గారి గురించి మీరైతే మాట్లాడుతున్నారో ఆమె వ్యక్తిగతం అండి. పార్టీకి ఆమె వ్యక్తిగతంగా ఆమె వేస్తున్న అడుగుల వల్ల, అంటే కవిత గారు మొన్ననే ఇట్లనే మాట్లాడితే ఒక ఆయన లిల్లి పుట్టని తిట్టారు. ఏది ఆమె గురించి పెద్ద ఎవరు మాట్లాడుకోవట్లేదు, అది పెద్ద విషయమే కాదు అన్నప్పుడు మరి మీరు కూడా అదే మాటలు మాట్లాడుతున్నారు. మళ్ళీ మిమ్మల్ని కూడా ఆ నాయస్ ఆమె వల్ల ఏమీ లేదు, పెద్ద విషయం ఏం లేదు అని చెప్తున్నారు. మీరు కూడా రెడీగా ఉన్నట్టేనా కవిత గారు? కవిత గారినో లేకపోతే ఇంకొక నాయకులను నేను ఏం అనడం లేదు. నేను బీఆర్ఎస్ పార్టీ ముందు ఉన్న సవాళ్ళ గురించి, బీఆర్ఎస్ పార్టీలో ఆమె పెద్దగా ఏమీ లేదు, ఆమె గురించి ఆలోచించడం లేదన్నందుకే జగదీష్ రెడ్డి గారిని లిల్లు పుట్టన్నారు. ఆమె బీఆర్ఎస్ పార్టీ అనేది 25 సంవత్సరాల ప్రస్థానం ఉన్న పార్టీ. బీఆర్ఎస్ పార్టీ 14 సంవత్సరాల పోరాటం చేసి 10 సంవత్సరాలు తెలంగాణ తీసుకొచ్చి 10 సంవత్సరాలు అద్భుతంగా జనరంజక పాలన చేసి తెలంగాణ ప్రజలకు తమ శక్తి ఏందో పరిచయం చేసిన పార్టీ. ఒక్క ఎమ్మెల్సీ గారు, ఆమె కేసీఆర్ గారి కుటుంబంలో ఒక భాగం అయినప్పటికీ కూడా ఆమె స్వతంత్రంగా కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినంత మాత్రాన ఇంత పెద్ద పార్టీకి ఏదో అవుతుందని అనుకోవడం అమాయకత్వం అనేది నేను అంటున్నాను. ఉద్యమంలో లేని వాళ్ళు ఈరోజు పార్టీలకు వచ్చి ఉద్యమకారులను అమాయకులు, వాళ్ళ వల్ల పెద్ద నష్టం లేదని రేపు చెప్తే కవిత గారు స్పందిస్తే మీరు అట్లా ఉండదండి. పార్టీ అనేది నువ్వు ఇవాళ వచ్చినవా, 10 సంవత్సరాల తర్వాత వచ్చినవా, 50 సంవత్సరాల తర్వాత వచ్చినవా అనేది కాదు. ఇప్పుడు పార్టీ బుల్లెట్ దిగిందా లేదా అంటారు, అంతేనా? అట్లా కాదు. పార్టీ లక్ష్యం కోసం, పార్టీ ఏ ప్రయోజనాల కోసం, ఏ ఆశయాల కోసం రాజకీయాల్లోకి వచ్చిందో ఆ రాజకీయాలను, ఆ ఆశయాలను అర్థం చేసుకొని ఆ రాజకీయాలను పార్టీ పాలసీ ప్రకారం నడపడమే ఇప్పుడు పార్టీ చేయాల్సిన పని. పార్టీలో ఉండే ప్రతి నాయకుడు చేయాల్సిన పని. నువ్వు 20 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల ముందు నుండి పార్టీ నాయకుడికి వెనుపోటు పడిస్తే ఏం లాభం? ఉదాహరణ చెప్తాను, అది తప్పు కదా. సో నువ్వు ఇప్పుడు వచ్చి నమ్మకంగా ఉండి పార్టీని అర్థం చేసుకొని పార్టీ రేపు అధికారం రావాలని పోరాటం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. సో అందుకొరకు నువ్వు ఎప్పుడు వచ్చినావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎట్లా పనిచేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. పార్టీ ఆశయాలను, పార్టీ వ్యూహాన్ని, పార్టీ ఎత్తుగడలను, పార్టీ ప్రస్థానాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్.